హాయ్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. మీరు ఎన్నో వీడియోస్ మన తమ్ముళ్ళ లాగా చూసుంటారండి. ఘోరంగా మోసపోతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అని చెప్పేసి. నిజంగా ఇంజనీరింగ్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు మోసపోతున్నారా? మోసపోతే ఎలాంటి మోసం జరుగుతుంది? ఎవరు మోసం చేస్తున్నారు? ఎందువల్ల మోసపోతున్నారు అనేది ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. ఎన్నో వీడియోస్ మీరు ఈ టాపిక్ మీద చూసుండొచ్చు, కానీ మనం ఈరోజు డిస్కస్ చేయబోయే విషయాలు ఏ కౌన్సిలర్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో డిస్కస్ చేసిన దాఖలాలు లేవండి. అందువల్ల మీరు స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్కి వెల్ విషర్కి కూడా షేర్ చేయొచ్చండి. ఎందుకు మన పిల్లలు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఎక్కువ మంది జాబ్ తెచ్చుకోవడం కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అంటే, చాలామంది మీరు చెప్పే ఆన్సర్స్ వాళ్ళకి జాబ్ కావాల్సినటువంటి స్కిల్స్ లేవండి, అందువల్ల జాబ్ తెచ్చుకోలేకపోతున్నారు. లేదా వాళ్ళకి కాలేజెస్లో మంచి ట్రైనింగ్ లేదండి, ఫ్యాకల్టీ అంత బాగాలేరు, క్వాలిటీ ఫ్యాకల్టీ బాగాలేరు, అందువల్ల వాళ్ళు సరిగ్గా చదవలేకపోయారు. లేదా అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంది. కొంతమంది ఇదొక సిస్టమ్ని తీసుకుని వస్తారు, మన ఎడ్యుకేషన్ సిస్టమే బాగాలేదండి, చాలా అవుట్డేటెడ్ ఉంది, దాన్ని రిఫైన్ చేయాలని. అండ్ ల్యాక్ ఆఫ్ కెరీర్ అవేర్నెస్ అంటే, మనం ఈ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందు మాకు అంత అవగాహన లేదండి, చాలా ఆప్షన్స్ ఉండేవి, కానీ తెలియకపోవడం వల్ల మేము ఇది చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 4 years అయిపోయిన తర్వాత మా వానికి ఏం జాబ్ రావట్లేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారండి. సో ఎవరైనా కూడా, మీరు పేరెంట్ అయినా, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి అయినా, లేదా ఇప్పుడు 11th and 12th జాయిన్ అయిన విద్యార్థి అయినా, మీ అందరూ కూడా అసలు ఇంజనీరింగ్ కోర్స్ జాయిన్ అవ్వడానికి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి. దానికన్నా ముందు మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఎప్పుడైనా కూడా అజ్ఞాన కాంతులతో విషయ అవగాహన లేకుండా ప్రకాశించాలనుకునే ఎటువంటి సమాజమైనా అది అంధకారంలోనే ఉంటుందండి. ఆ అంధకారాన్ని మనం కేవలం జ్ఞానకాంతి మరియు సమగ్ర విషయ అవగాహనతో మాత్రమే ఛేదించగలం. సో ఒక విషయం గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నప్పుడు అది నిజమా కాదా అనే విషయాన్ని మనము కేవలం మన జ్ఞానము మరియు మన అవగాహన దానితో మాత్రమే అర్థం చేసుకోగలం. సో అసలు ఇంజనీరింగ్ అనేది నిజంగా మంచిదా, మంచి కెరీర్ ఆప్షనా అనేది తెలుసుకోవాలంటే మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి. అందులో మొదటిది, మన భారతదేశంలో మొత్తం మీద 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2026-27 అకాడమిక్ ఇయర్ వరకు మొత్తంగా 9644 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే 2020-21లో ఇప్పుడు 8631 ఇంజనీరింగ్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయండి. అంటే ఓవరాల్గా ఒక 1000 కాలేజెస్ క్లోజ్ అయ్యాయి. ఇది అందరూ గ్రహించవలసిన ఫస్ట్ విషయం. 1000 ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి క్లోజ్ అయ్యాయి. రెండో విషయం ఏంటంటే, కొత్తగా వచ్చే ఇన్స్టిట్యూషన్స్ కొన్ని కాలేజెస్ క్లోజ్ అవుతున్నాయి, కొన్ని కాలేజెస్ కొత్తగా వస్తున్నాయి. ప్రతి సంవత్సరము కూడా యావరేజ్ మీద ఒక 200 నుంచి 250 వరకు కొత్త ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి వస్తున్నాయి. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి కొంచెం వాటి నెంబరు తగ్గుతూ ఉంది. మూడో విషయం ఏంటంటే, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, బట్ ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి? దేశం మొత్తం మీద 2025-26 గాను, అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్కి గాను ఇంజనీరింగ్ కేటగిరీ మాత్రమే మొత్తంగా 27,46,451 సీట్లు ఉన్నాయండి. మన భారతదేశంలో 27,46,000 సీట్లు ఇంజనీరింగ్ కోసం ఉన్నాయి. అందులో ఎగ్జాక్ట్లీ బీటెక్ కోసం, అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోసం 16,03,264. అంటే రఫ్గా 16 లక్షల మంది లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో మ్యాక్సిమం కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అదే ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే, ఇప్పుడు 2026-27 సంవత్సరానికి గాను ఆ 16 లక్షలు ఉండే కాస్త 16,68,666, అంటే ఆల్మోస్ట్ 68,000 సీట్స్ పెరగడం జరిగింది. అదేవిధంగా టోటల్గా మీరు చూసినట్లయితే 28,40,000, అంటే 1,00,000 సీట్లు పెరిగినాయి, ఇంక్లూడింగ్ డిప్లొమాతో కలిపి 1,00,000 సీట్లు పెరిగినాయి.
సో మీరు ఒకటి గమనించండి, మన భారతదేశంలో ఉన్న అన్ని విద్యారంగాల్లో కల్లా ఈ ఇంజనీరింగ్ సెక్టార్లో అంటే 28.5 లక్ష సీట్లు, యావరేజ్ మీద ఒక సీట్ యొక్క కాస్ట్ అనేది ₹1,00,000 ఉంటుందండి. కొన్ని కాలేజెస్లో 3 లక్షలు తీసుకోవచ్చు, కొన్ని కాలేజెస్లో 5 లక్షలు తీసుకోవచ్చు, కొన్ని కాలేజెస్లో 50,000 తీసుకోవచ్చు. సో నేను ఒక యావరేజ్ ఫీజు తీసుకుంటే ప్రతి సీటుకి కూడా ₹1,00,000 విద్యార్థి ఫీజు రూపంలో చెల్లించడం జరుగుతుంది. అంటే ఈ ఇంజనీరింగ్ విద్య అనేది ఆల్మోస్ట్ మన దేశంలో ఒక 30,000 కోట్ల బిజినెస్ ఇది. మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక 30,000 కోట్ల బిజినెస్ అండి. ఇంత పెద్ద బిజినెస్ జరుగుతున్నప్పుడు దానికి తగిన విధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి వాటి యొక్క పబ్లిసిటీ కానీ, పిఆర్ఓ సిస్టమ్ కానీ, వాళ్ళ యొక్క కోర్సుల గురించి ప్రజలకు రీచ్ అవ్వడం కానీ ఖచ్చితంగా చేస్తాయి. అది ఏ సమాజంలో అయినా కామన్గా జరిగేదే. ఇది ప్రతి పేరెంట్ మరియు విద్యార్థి అర్థం చేసుకొని నిజంగా ఈ కోర్సెస్కి ఇంత ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది వారి యొక్క సొంత రీసెర్చ్ వలన తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ 16 లక్షల మందిలో, మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే 16 లక్షల మందిలో ఎక్కువ భాగం మన సౌత్ స్టేట్స్ నుంచి ప్రొడ్యూస్ అవ్వబడుతున్నారు. అందులో మేజర్గా ఆంధ్రప్రదేశ్, ఏపీలో చూసినట్లయితే మీరు 2020 నుంచి 2026 వరకు అంటే గత 5 సంవత్సరాలుగా 448 కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే ఇప్పుడు 403 అంటే ఆల్మోస్ట్ 45 కాలేజెస్ క్లోజ్ అయ్యాయి. 45 కాలేజీలు క్లోజ్ అయ్యాయి. ఇయర్ వైజ్ కూడా పెద్దగా ఏం డెవలప్మెంట్ లేదు. అదేవిధంగా తెలంగాణ చూసినట్లయితే ఇక్కడ కొంచెం 280 సీట్లు కాలేజెస్ నుంచి 275 సీట్లు బాగా తగ్గాయి, మళ్ళీ కొంచెం పెరుగుతున్నాయి. రీసెంట్గా తెలంగాణలో పెరుగుతున్నాయి ఎవరి ఇయర్. మూడోది తమిళనాడు కనుక చూసినట్లయితే 988 కాలేజీలు 2020లో ఉంటే ఇప్పుడు 869 కాలేజీకి వచ్చేసింది. ఇక్కడ కూడా 100కు పైగా కాలేజెస్ క్లోజ్ అయ్యాయి. ఇంత క్లోజ్ అయినా కూడా మన స్టేట్స్ అనేవి చాలా పెద్ద మొత్తంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయండి. సో ఒకటి, దేశం మొత్తం మీద ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య అనేది తగ్గుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వాటి సంఖ్య తగ్గుతుంది. ఇంకొక మేజర్ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే మన దేశంలో ఈ సంవత్సరం 1,45,40,000 మంది 12th క్లాస్ అటెండ్ అయ్యారండి, ఇంటర్మీడియట్ అటెండ్ అయ్యారు ప్రతి రాష్ట్రం నుంచి. ఇందులో ఒక 10% పీపుల్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, 90% పీపుల్ పాస్ అయ్యి ఉండొచ్చు. ఆ 90%లో మ్యాథ్ మరియు సైన్స్ ప్రోగ్రామ్స్ చదివే పిల్లలు ఒక 50% పైన ఉంటారు. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 60 నుంచి 70 లక్షల మంది మ్యాథ్ మరియు సైన్స్ స్ట్రీమ్స్తో ఉండేవాళ్ళు ఉంటారు. సో ఆ 60 లక్షల మంది విద్యార్థుల్లో మీరు కనుక గమనించినట్లయితే టోటల్గా మన కంట్రీలో 16.5 లక్షల ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి. అంటే ఎవరైతే మ్యాథ్ మరియు సైన్స్ చదువుతున్నారో వాళ్ళలో ఎక్కువ మందికి అవకాశం ఉండే కోర్సు ఇంజనీరింగ్ కోర్స్ అవుతుంది. కానీ ఈ 16 లక్షల్లో దేశం మొత్తం 16 లక్షలు ఉంటే కేవలం ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, సౌత్ 5 స్టేట్స్ నుంచి 10,33,000 మంది జాయిన్ అవుతున్నారు. ఎంత దారుణం అండి ఇది. అంటే మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ పీపుల్కి, కేరళ అంటే వదిలేయండి తక్కువ నెంబర్ ఉంది, ఈ మిగతా 4 రాష్ట్రాల పీపుల్కి ఇంజనీరింగ్ తప్ప వేరే కోర్స్ కనిపించదా? ఇంజనీరింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదా? ప్రపంచం మొత్తం మీద ప్రొడ్యూస్ అయ్యే ఇంజనీర్లలో 50% మన ఇండియా నుంచి ప్రొడ్యూస్ అవుతున్నారు. అందులో మళ్ళీ 50% ఈ 4 స్టేట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నారు. మన దేశానికి కాదు, మన రాష్ట్రానికి కాదు, ప్రపంచానికే. ఇంత ఎక్కువ మొత్తంలో ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఇంజనీర్ని అయితే మనం జాయిన్ చేపిస్తున్నాం, చదువు చెప్పిస్తున్నాం, 4 సంవత్సరాలు అయిపోతుంది, డిగ్రీ వస్తుంది. ఉద్యోగం ఎవరు ఇవ్వాలి? వీళ్ళకి ఉద్యోగాలు ప్రొవైడ్ చేసేటంతటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ మన కంట్రీలో లేవు కదా, ప్రపంచంలోనే అన్ని చోట్ల లేవు కదా. సో ఖచ్చితంగా ఇంత మొత్తంలో ప్రొడక్షన్ ఉన్నప్పుడు దానికి సరిపడా ఉద్యోగాలు అనేది క్రియేట్ అవ్వడం చాలా కష్టం. దీనికి ఒక స్కిల్ బేస్ లేకపోవడమో
లేకపోతే అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టము, లేకపోతే ఫ్యాకల్టీ బాగలేకపోవడము, అది కాదండి రీజన్. దీనికి రీజన్ ఏంటంటే మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా దాని గురించి ఏం తెలుసుకోకుండా మన పక్కింటి ఎల్లయ్య ₹1,00,00,000 జీతం వచ్చింది కదా అని చెప్పేసి మనం జాయిన్ అవ్వడం, లేదా ఆ పక్కింటి పుల్లమ్మ 2 కోట్ల జీతం వచ్చింది ఫారెన్ పోయింది కదా అని చెప్పేసి మన పాపను కూడా పంపించడం. ఈ విషయ పరిజ్ఞానం లేక అజ్ఞానంతో కూడిన అత్యాశ ఉంటుంది చూసారా, అది చాలా 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 డేంజర్ అండి. సో మనకున్న అత్యాశ వల్ల, దురాశల వల్ల, విషయ పరిజ్ఞానం లేకుండా ఒకటే మూసలో పోవడం అనేది అది సమాజానికి నష్టం, మీకు నష్టం, మీతో పాటు మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా నష్టం చేకూరుస్తుంది. సో ఇలా కాకుండా మీరు చెప్పిన సోకాల్డ్ ఎడ్యుకేషన్, మనకున్న సోకాల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమే, మన ఎడ్యుకేషన్ సిస్టమే చాలా రకాల ఆప్షన్స్ని మన ముందు పెట్టింది. కానీ మనకు విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల మన కళ్ళు మరియు చెవులు మూసుకుపోవడం, దానివల్ల మనకున్న ఆప్షన్స్ని మనం చూసుకోలేకపోతున్నామండి. సో ఆ చూసుకోవడం అనేది కేవలం మీరు ఎప్పుడైతే ఎక్కువ మందితో మాట్లాడి, ఎక్కువ మందితో డిస్కస్ చేసి, కౌన్సిలర్స్తో కలిసి, మనకు విషయం తెలియనప్పుడు 10 మంది కౌన్సిలర్స్తో కలిసి మాట్లాడి మనకు తెలుసుకుంటే, మనమే సెర్చ్ చేసి గూగుల్లో వెతుక్కుంటే విషయం తెలుస్తుందండి. ఈ సంవత్సరం ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో, లేదా ఆల్రెడీ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు, మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయినా నెక్స్ట్ 4 సంవత్సరాలు వచ్చేసరికి మీ వెనకాల మళ్ళీ ప్రతి సంవత్సరం 16 లక్షల మంది వస్తుంటారండి. సో మనం ఇంజనీరింగ్ జాయిన్ అయినంత మాత్రం జాబ్ గ్యారెంటీ ఉండదు. సో జాయిన్ అయిన వాళ్ళు, ఇక మీద జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, అసలు ఇంజనీరింగ్ గురించి ఆలోచించే ప్రతి పేరెంటు మరియు విద్యార్థి ఈ విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో మీకు జాబ్ రాకపోవడానికి కారణం కేవలం స్కిల్స్ లేకపోవడం ఒకటే కాదు, ఫ్యాకల్టీ నాణ్యత ఒకటే కాదు, మంచి ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం ఒకటే కాదు, అసలు యాక్చువల్గా అవసరానికి మించిన ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. మన సౌత్ ఇండియా అనేది ఒక ఇంజనీరింగ్ ఫ్యాక్టరీగా మారింది. అది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడే మన పిల్లలకి మంచి జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది పేరెంట్స్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. నాకు చాలామంది కాల్ చేస్తుంటారండి, సార్ మా పాపకు అస్సలు ఇంజనీరింగ్ తప్ప వేరే కోర్సెస్ ఇంట్రెస్ట్ లేదు సార్, మా వానికి అసలు ఇంజనీరింగ్ తప్ప వేరే కోర్స్ అంటేనే ఇష్టపడట్లేదు సార్ అంటే, వాళ్ళకి ఇష్టం ఉండదండి. ఎందుకంటే వాళ్ళకేం తెలీదు. వాళ్ళకి తెలిసేటట్లు చెప్పాల్సిన బాధ్యత మీది. మీకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చేత కాకపోతే, కుదరకపోతే మీరేం చేయాలి, మంచి కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించాలి. అంతేగాని మన వాడికి ఇష్టం లేదు కదా అని చెప్పేసి మనకు తెలిసి అదే ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేస్తే వానికి నెక్స్ట్ లైఫ్ అంతా హెల్లే కదా, నెక్స్ట్ లైఫ్ అంతా నరకం కనిపిస్తుంది. సో ఇలా మంచి టాపిక్స్ గురించి మాకున్న ఎక్స్పీరియన్స్తో, మాకున్న అనుభవంతో, మేము చూసిన లోకంతో, మా పిల్లలు సాధించిన విజయాలతో మేము లాట్ ఆఫ్ విషయాలు పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం వీడియోస్ చేస్తున్నామండి. అలాంటి వీడియోస్ని యాక్సెస్ చేయడం కోసం మన వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వచ్చు, కెరీర్ గైడెన్స్ వాట్సాప్ గ్రూప్. దీన్ని జస్ట్ స్కాన్ చేస్తే జాయిన్ అయిపోవచ్చు అండి. త్రూఅవుట్ ఇయర్ మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా రకాల కోర్సెస్ మీద మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఇంజనీరింగ్ అనేది చెడ్డది అని కాదండి. ఇంజనీరింగ్ ఎంతమంది ప్రొడ్యూస్ చేయాలో అంతకన్నా ఎక్కువ మన 4 రాష్ట్రాల్లో ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అదే పెద్ద సమస్య. అందువల్ల ఆ సెక్టార్లో రాణించాలంటే దానికి ఇప్పుడు చాలా పెద్ద స్కిల్స్ కావాల్సి ఉంటుంది. కానీ మన దగ్గర అలాంటి సిస్టమ్ లేదు. సో అందుకే మనం ఏం చేయాలి, దాంతోపాటుగా అదర్ సెక్టార్స్ మీద కూడా ఫోకస్ చేయాలి, అదర్ సెక్టార్స్ని తెలుసుకోవాలి. సో మీకు ఎవరికైతే ఇంజనీరింగ్ కాకుండా, డాక్టర్ కాకుండా ఇంకేదైనా తెలుసుకోవాలని ఉంటే అలాంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టొచ్చండి. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలనే ఆశయం, కోరిక ఎవరికైనా ఉంటే మీ తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సజెస్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.